లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఓటుకు నోటు కేసు నుంచి ప్రజల దృష్టి మరలించేందుకు సెక్షన్ 8 టీడీపీకి తెరపైకి తెచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీపిస్తారని అడిగాం. దానిపై స్పందించాలని కోరుతున్నాం. సాంకేతిక సమస్య వల్ల వివరాలు ఇవ్వలేకపోతున్నాం. ప్రస్తుతానికి అతిథుల పరిచయం. శ్రీ రాములు నాయక్ గారు శాసన మండలి సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత. శ్రీ గిడుగు రుద్రరాజు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి మాజీ సభ్యులు. శ్రీ సోము వీర్రాజు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, తాజాగా శాసన మండలికి ఎన్నికైనటువంటి ప్రముఖులు. అలాగే శ్రీ తెలకపల్లి రవి గారు ప్రముఖ సంపాదకులు, ప్రముఖ విశ్లేషకులు. వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఆసక్తికరంగా ఫోరెన్సిక్ నివేదిక సిద్ధమైందని, ఏసీబీ కోర్టుకి ఆల్రెడీ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చేసిందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ పరిణామ క్రమం ఎటువైపు వెళుతోంది? ఈ కేసు పెరిగే కొద్దీ, ఈ కేసు యొక్క పరిణామాలు ఒకటి ముందడుగు వేసే కొద్దీ సెక్షన్ 8 పై నిన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రులంతా కూడా. సెక్షన్ 8 హైదరాబాద్ యూటీ చేయాలని, అసలు హైదరాబాద్ను మేము రాజధాని అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టమని కొందరు మంత్రులు చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదంతా కేసుని పక్కదారి పట్టించడానికేనంటూ కాంగ్రెస్ పార్టీ నేత అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు కానీ ఇతరులంతా కూడా వారు ధ్వజమెత్తారు. కాగా రెండు వైపులా రౌండ్ టేబుల్స్ అంటూ ఇక్కడ సెక్షన్ 8కి వ్యతిరేకంగా హైదరాబాద్లో ఎన్జిఓల సంఘాలు కానీ ఇతరత్ర రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి తీవ్ర స్థాయిలో సెక్షన్ 8 అమలును వ్యతిరేకిస్తే, విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం మంత్రులు, ఎన్జిఓ నేతలు నిర్వహించి అక్కడ దానిపై గట్టి వాదన చేశారు. అయితే అక్కడ విశాఖలో రసాభాసగా ముగిసింది. ఇదంతా ఇప్పుడే గుర్తుకొచ్చిందా? హైదరాబాద్లో శుభ్రంగా ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడానికే ఏపీ మంత్రులు కానీ టీడీపీ నేతలు కానీ చేస్తున్నారంటూ కొందరు విశాఖ న్యాయవాదులు అక్కడ వ్యాఖ్యానించడం, గందరగోళంగా మారటం, రసాభాసగా ముగటం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో నిజంగానే ఈ కేసు ఫోరెన్సిక్ నివేదిక తర్వాత ఈ కేసు ఎటువైపు వెళ్తుంది ఏమిటి? ముందుగా వీర్రాజు గారిని అడుగుదాం. వీర్రాజు గారు, అసలు ఈ కేసు ఒక దశకు వస్తున్నట్లుంది. ఈ కేసులో మీ పార్టీ కానీ మీ వైఖరి కానీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారు? లేదు ఈ సెక్షన్ 8 కానీ ఇతరత్ర కారణాలతోటి ఈ కేసు ఆగిపోయే అవకాశం కూడా ఉంటుందా? సెక్షన్ 8 అనేది విభజన బిల్లు సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఒక హక్కు. హైదరాబాద్ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి విద్య మీద కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ప్రజల యొక్క రక్షణ కానీ సెక్షన్ 8 ద్వారా గవర్నర్ ద్వారా రక్షించాలనేది ప్రధానమైనటువంటి అంశం. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఓటు నోటికి దీనికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఇది అన్ని వేళలా కంబైన్డ్ క్యాపిటల్ గా ఉన్న సందర్భంలో ఇది కంటిన్యూస్ గా అమలు జరుగుతుంది. రేపొద్దుట ఈ కేసు ముగిసిపోతే ఈ సెక్షన్ 8 అదే విధంగా ముగిసిపోద్ది అనేటువంటి అభిప్రాయం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఓటు నోటు విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని కలిశారు, అలానే గవర్నర్ ప్రధానమంత్రిని కలిశారు. కేంద్రానికి కొన్ని నివేదికలు ఉంటాయి. దాన్ని ఏ విధంగా మా న్యాయ మంత్రి దీని మీద స్పష్టంగా ఒక వైఖరిని తెలియజేశారు. ఆ దృష్ట్యా ఇలాంటి అంశాలు రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయం తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని నేను అనుకోను. ఉన్నటువంటి సున్నితమైనటువంటి పరిస్థితి దృష్ట్యా దీని మీద వ్యాఖ్యానించడానికి కోర్టులున్నాయి, ఏసీబీ ఉంది, అనేక రకాలైనటువంటి సంస్థల్లో దీని మీద దర్యాప్తు జరుగుతుంది. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి అభిప్రాయం కోర్టు ద్వారా, స్పష్టమైనటువంటి అభిప్రాయం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా రావడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో దీని మీద పెద్దగా స్పందించవలసినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఉండదని నా అభిప్రాయం. అయితే అక్కడ రాజస్థాన్లో వసుంధరా రాజే, కేంద్రంలో సుష్మా స్వరాజ్, మహారాష్ట్రలో గోపీనాథ్ ముండే కుమార్తె అయిన పంకజ్ ముండే కుంభకోణాల్లో ఇరుక్కుపోవడం వల్ల మీరంతా కూడా జాగ్రత్తగా మాట్లాడుతున్నారా? ఈ కేసులో ఓటుకు నోటు కేసులో మాట్లాడటానికి కూడా కాస్త ఇబ్బంది పడే పరిస్థితి ఏమైనా ఉందంటారా? కుంభకోణాల గురించి మాట్లాడుతున్నారు. చాలా లక్షల కోట్ల కుంభకోణాలకు సంబంధించినటువంటి ఈ మా వాళ్ళు చేసినటువంటి కుంభకోణాలు లక్షలు, వేలు, వందలు కుంభకోణాలు, కొన్ని లీగల్ గా వాళ్ళు ఇంప్లికేట్ అయినటువంటి కుంభకోణాలు. వీటిల్లో పార్టీ చాలా శ్రద్ధగా పరిశీలిస్తుంది. ఎవరిని చట్టంలో ఏమాత్రం వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి అభిప్రాయం వచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైనప్పటికీ క్షమించేటువంటి ప్రసక్తి లేదు. కాదుగా, అంటే మామూలుగా అయితే కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల మీద మీరంతా తీవ్రంగా స్పందిస్తారు కదా. ఈ కేసులో ఓటుకు నోటు కేసులో కానీ ఇతరత్ర మేమే స్పందించమని అంటున్నారు. అందుకని డౌట్. కాంగ్రెస్ వాళ్ళు చేయడానికి కాంగ్రెస్ వాళ్ళకి
కాంగ్రెస్ వాళ్ళ యొక్క ఆరోపణలకు భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదు సార్. కాంగ్రెస్ వాళ్ళు కోట్లు లక్షల కోట్లు కుంభకోణాలకు పాల్పడ్డారు. వాళ్ళు ఈవేళ ఏదో మైక్రోస్కోప్లు పెట్టి చూస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ₹1 తప్పు చేసి ₹1,00,000 మా అధ్యక్షుడు బలయ్యాడు. ₹1,00,000 భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేయించినటువంటి పార్టీ. ఆ విధమైనటువంటి ఆలోచనతోనే చూడండి, ఒక్క ఓటు కోసం వాజ్పేయి గారు 1998లో ఎన్నికలకు వెళ్ళినటువంటి పార్టీ. మా రికార్డు మా చరిత్రను పరిశీలించండి. ఇలాంటి చిన్న చిన్న అంశాలని మేము రాసుకుని అదేదో మేము వంటికి రాసుకోవాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. ఎవరు తప్పు చేసినప్పటికీ, ఎంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగానూ కాంప్రమైజ్ కాదు. అది కాలం నిర్ణయిస్తారు. అంతా బాగానే మాట్లాడారు, బాగుంది. కానీ ఓటుకు నోటు కేసు వచ్చేసరికి కామెంట్ రిజర్వ్ చేసుకోవడమే కొంచెం వీర్రాజు గారు. కామెంట్ నేను రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మా పెద్దలు లా మినిస్టర్ మాట్లాడారు ఓటు నోటు విషయంలో, చాలా స్పష్టంగా మాట్లాడారు. లా మినిస్టర్ చట్టంలో ఎవరికి ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నప్పటికీ చట్టాన్ని రక్షించమని కాంగ్రెస్ పార్టీ ఏం చేసేది, ఏసీబీని వాళ్ళు కోరుకునేవాళ్ళు, అలాగే కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు, పోలీసు వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు. భారతీయ జనతా పార్టీకి ఆ లక్ష్యం లేదు. ఇది తేటతెల్లం. ఈ సంవత్సర కాలంలో భారతీయ జనతా పార్టీ అలాంటి విషయాల్లో ఒక ఓపెన్ గా ఉందనేటువంటి విషయం అందరూ కూడా తెలుసు. ఈవేళ కూడా అదే అమలు చేస్తాం. ఈవేళ కూడా అదే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంది. రైట్, ఓకే. రాములు గారు మీరేమంటారు? ఈ పరిణామాల మీద మీ స్పందన ఏంటి? ఫోరెన్సిక్ ల్యాబ్ తర్వాత నిజంగానే టీఆర్ఎస్ ఈ కేసును ముందుకు తీసుకెళ్లగలుగుతుందా లేదా, అసలేమిటి? 100% ముంగడు తీసుకెళ్తాం ఈ కేసులో. రెండవది, సెక్షన్ 8 ఇప్పుడు వరకే అదుకురాలే వీళ్ళకు. ఎక్కడ ఉల్లంఘన జరిగింది, ఎవరి మీద దాడులు జరిగింది, గత 14 సంవత్సరాల నుంచి మేము పోరాటంలో ఉన్నాం. రాష్ట్రం వచ్చిన వరకు ఇట పోరాటం జరిగింది. అప్పుడు గిట్ట ఆ మూమెంట్లో 14 సంవత్సరాలలో ఎవరిపైన గిట్ట మేము ఇది చేయలేదు. శాంతియుతంగా మా సమస్య మా రాష్ట్రం సాధించుకున్నాం. కానీ ఒక్క తప్పు చేసి ఆ తప్పును గప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తారు. ఇవాళ ఇక్కడ ప్రశాంతత ఉన్న ప్రజలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ఇక్కడ హైదరాబాద్లో కానీ తెలంగాణలో నివసించే ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తాం. రెండవది, మేము మిత్రులు పెద్దన్న పాత్రను చూస్తున్నాం వాళ్ళకి. ఇవాళటి వరకు ఎటువంటి ఇది కాదు. వాళ్ళు మాతోటి కలిసి రాష్ట్రం అయిపోయింది, మనం అందరం కలిసి అభివృద్ధి దిశలో పోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రం వచ్చిన తెల్లారే సెక్షన్ 8 గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు స్వాగతించేటోళ్ళు. ఇవాళ ఓటుకు నోటు కేసులలో ఇరికి ఇవాళ ఏమంటున్నారంటే సెక్షన్ 8 ఇది అవుతుంది, మా ఫోన్లు ట్యాపింగ్ చేసారు. కాల్ డేటా ఉంటుందండి, 6 నెలల కాల్ డేటా ఉంటుంది. నేను సార్ ఇద్దరం ఫోన్ చేసుకుంటే మధ్యలో మీరు దూరితే అది ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ఇవాళ మీరు మా ఎమ్మెల్యేలతోటి మాట్లాడిన తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ గిట్ట ఓపెన్గా చెప్పింది ఇది చంద్రబాబు నాయుడు గొంతే అని. ఇవాళ అదానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ మిత్రులు ఇవాళ వీర్రాజు గారు ఇద్దరు మిత్రపక్షం ఉన్నారు. ఇవాళ ప్రధానమంత్రి ఏమంటుండు, ఒక్క కరెక్షన్ అయినా మనం ఇది చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మిత్రపక్షం ఉందా, మీరు ఎట్లా ఆయనకు సమర్థిస్తారు? ఇవాళ శత్రుపక్షంగా మీరు విడిపోండి, ఎక్కడికి విడిపోయింది. అవినీతి వాళ్ళతోటి ఒక ఓటు ఒక నోటు ఈ సంస్కృతి అప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు గిట్ట మేము చూసినాం. ఎన్నికలు అసలు డబ్బులు లేకుండా ఎన్నికలు జరిగేటి. కానీ ఎన్టీఆర్ని వెన్నపోటు పొడిచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక ఓటుకు 500 మొదలుపెట్టిండు ఈ సంస్కృతిని. 10 మంది ఒక కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి, 5,000 రూపాయలు ఇవ్వడం. ఇవాళ ఒక ఎమ్మెల్సీ వస్తే ఏంది పోతే ఏంది, ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి. ఇవాళ ఒక ఎమ్మెల్సీ రావడంతో ప్రభుత్వం పడిపోతుందా, ఇక ఎమ్మెల్సీ ఓడిపోతే ప్రభుత్వం ఇదవుతుందా? స్వయాన ముఖ్యమంత్రి ఆపరేషన్లో రేవంత్ రెడ్డిని ముంగడు పెట్టి ఇవాళ నా గొంతు కాదు. మొన్న నేను ఎక్కడో చూసిన, ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఈ గొంతు మీది కాదా అని అడిగితే ఆ దానికి సమాధానం దాటేసి నా పేరు చంద్రబాబు నాయుడు అనే పద్ధతిలో మాట్లాడుతున్నాను. నేను ఇది చేసిన. ఇవాళ ఆయన ఏమనుకుంటుండంటే 9 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఆంధ్రప్రదేశ్కి నేనే ముఖ్యమంత్రి, తెలంగాణకు నేనే ముఖ్యమంత్రి,
నేను ఏం పనులు చేసినా నడుస్తాయి అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ తప్పకుండా ఆయన జైలుకు పోవలసిన పరిస్థితి ఉంది. 100% అందులో ఎటువంటి అంత సీరియస్ గానే ఉంది. అంత జనాలు ఇది చేస్తున్నారు. ఇవాళ మిత్రుడు అంటుండు మత్తయ్య గారి కేసులోనే హైకోర్టు స్టే ఇచ్చింది, వారం రోజుల పాటు స్టే ఇచ్చింది. ఇప్పుడు రేపు కూడా గురించి అక్కడికి ఆ జడ్జిని చేయమంటున్నాం కదా. మత్తయ్య మళ్ళీ వేసుకుండు అదే జడ్జి కావాలని. ఇట్లాంటి కేసులు ఎట్లా డీల్ అవుతాయి? అటువంటిది జ్యుడిషియల్ గురించి మనం మాట్లాడవద్దు. కానీ పరిస్థితి ఇవాళ ఈ విధంగా ఉంది. ఇవాళ అట్లా కాదు కదా, మత్తయ్య గారి కేసులోనే హైకోర్టుని కన్విన్స్ చేయలేని పరిస్థితి ఉంటే చంద్రబాబు గారి కేసుని ఎట్లా కన్విన్స్ చేయగలుగుతారనేది మేము కన్విన్స్ చేసే పరిస్థితి లేదండి. ఎవరైతే ఇది చేస్తారో అది తప్పకుండా చట్టం అందరికీ చుట్టం కాదు కదా. ఇలా మిత్రుడు మాట్లాడుతుండు బంగారు లక్ష్మణ్కి ఒక చట్టం, చంద్రబాబు నాయుడుకి ఒక చట్టం ఉంటుందా? ఆ రోజు ₹1,00,000 తీసుకుంటే ఒక దళితుడని ఒక పార్టీ ఆల్ ఇండియా లెవెల్ ప్రెసిడెంట్ని ఏ విధంగా చేశారు? ఇవాళ భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంది. గవర్నర్ మీద గవర్నర్ తోటి ఆయన తోటి ఓటు తీసుకొని ఆయననే విమర్శించడం, ఈ విధంగా ఇవాళ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉంది. నిన్న రౌండ్ టేబుల్ సమావేశం వైజాగ్లో జరిగింది. వైజాగ్లో లాయర్లు ఏం మాట్లాడారు? ఇవాళ మీరు చేస్తుంది చంద్రబాబు నాయుడు ఆ కేసులో ఇరికిండు, అందు గురించే సెక్షన్ 8 ఇది అవుతుందని మొన్న అరుణ్ జైట్లీ మాట్లాడడం జరిగింది. అంతకు ముందు రాజ్యసభలలో మాట్లాడి ఇవాళ గవర్నర్కి ఏం పెత్తనం ఉండదనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం కేంద్రం ఇది జరిగింది. ఇంత ఇది చేసిన తర్వాత గిట్ట ఇవాళ మేము చంద్రబాబు నాయుడుని రక్షించుకుంటాం అనేది అది కరెక్ట్ కాదు. ప్రజలు గమనిస్తున్నారు. చట్టం తాను పని. రుద్రరాజు గారు మీరేమంటారు? ఈ పరిణామం అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చిన తర్వాత పరిణామాలు ఎట్లా జరుగుతాయి? వేగంగా జరుగుతాయా, జరగవా? ఈ కేసులో స్టేలు వచ్చే అవకాశం ఉంటుందా, ఉండదా? ఇది చర్చ. ఇప్పటి వరకు మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఈ గొంతుకు నాది అని ఎక్కడ డినై చేయలేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ కూడా చెప్పలేదు, అదే ఓన్ చేసుకోలేదు, డిజోన్ చేయలేదు ఎక్కడ కూడా. అట్ ది సేమ్ టైమ్ న్యాచురల్ గా నిన్న జరిగినటువంటి నేపథ్యంలో వీళ్ళు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళన్ని మ్యాచ్ చేస్తారు. తప్పనిసరిగా ఏసీబీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సెక్షన్ 80 ఇంప్లికేషన్కి సంబంధించి 138 సెక్షన్ తోట్లా ఉంది మన యాక్ట్ పాస్ అయింది. 138 సెక్షన్లోనూ సెక్షన్ 8 అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది. ఇది యూపీఏ ప్రభుత్వం పెట్టింది. అది ఈవేళ దానిని తెర మీద తీసుకురావాల్సినటువంటి అంశం లేదు. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నేపథ్యంలో ఎన్జిఓల భవనకు సంబంధించి మనం ఒకసారి గుర్తు చేసుకుంటే 2 గ్రూపులుగా ఏర్పడి ఇద్దరు నాయకులు జుట్టు పట్టుకుని కొట్టుకున్న నేపథ్యంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సెక్షన్ 8 కోసం అడగలేదు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు పలానా నీటిపారుదల ప్రాజెక్టుకి సంబంధించి ఉంటే దాన్ని బాంబులు పెట్టి పేలుస్తారంటే ఆవేళ పట్టించుకోలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి తాళాలు వేసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు, ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా తాళాలు వేసుకున్నారు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వేసుకున్నారు. ఇటువంటిది ప్రజలకు సంబంధించింది, ఇక్కడ నాయకులకు సంబంధించింది, ఇక్కడ ప్రాంత ప్రజలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు ఏనాడు కూడా సెక్షన్ 8 అనేటువంటి దాన్ని బయటకు తీసుకురాలేదు. ఈరోజు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తున్నాం పక్కదో పట్టించడం కోసమే ఈ సెక్షన్ 8 అనేటువంటి కార్యక్రమం తీసుకుని వచ్చారు. సెక్షన్ 8లో ఉన్నటువంటి సబ్ క్లాజెస్ ఏమున్నాయి సార్? సింపుల్గా 5-6 ఉన్నాయి. శాంతి భద్రతలు, ప్రజల యొక్క, అది కూడా తెలంగాణ క్యాబినెట్ తోటి కౌన్సిల్ అంది. ఎనీ యాక్ట్ ఎప్పుడు కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ తెలంగాణ నుంచి ఇచ్చేది. దాంట్లో పెద్దగా పాయింట్ ఏంటంటే బీజేపీ నాయకుడు వీర్రాజు గారు చేసిన వాదనలో మరి ఈ పాయింట్లని ప్రస్తావిస్తున్నారా లేదా? వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి? ఎవరికండి? బీజేపీ వారు ఈ విషయంలో స్పష్టత మేము కామెంట్ చేయము అని డైరెక్ట్ గా చెప్పగలుగుతున్నారా లేదా? వాళ్ళు ఎక్కడ చెప్పలేదు కదా. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి అసలు ఈ రాష్ట్రంలో ఏదైనా చిన్న విషయం జరిగితే వెంకయ్యనాయుడు గారు, ఇక్కడ ఏదైనా ఈ రాష్ట్రంలో చిన్న ఇష్యూ జరిగితే స్పందించేటువంటి పెద్ద మనిషి వెంకయ్యనాయుడు గారు, క్యాబినెట్లో సీనియర్ మోస్ట్ 1, 2, 3లో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు ఈ వేళ వరకు ఇష్యూ మీద ఏమైనా ఇచ్చేసారా? కనీసం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అడ్వైజ్ చేశారా? రాష్ట్రం విడిపోయింది, అంతకు ముందు ఉన్నటువంటి ఇష్యూస్ వేరు. ఈవేళ విడిపోయిన తర్వాత ఇద్దరు మంచి కార్డియల్ అట్మాస్ఫియర్లో పనిచేసుకోవాలో తప్పించి ఈ విధంగా ఒకరి మీద ఒకరు కౌంటర్ ఎలిగేషన్ చేసుకోవడం, వీళ్ళేమో టెలిఫోన్ ట్యాపింగ్ తీసుకురావడం, వాళ్ళేమో సెక్షన్ 8 తీసుకురావడం, వీళ్ళు ఇంకోటి తీయడం అంటే ఏంటి? వీళ్ళు ఆలోచన ఏంటని అర్థం కావట్లేదు. ప్రజలకి
టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుని మీరు అభివృద్ధి సంక్షేమాన్ని మానేసి రోజు ఇదే ఇష్యూ అంటే వాళ్ళ ఇష్యూ ప్రజల ఇష్యూ అయితే బీజేపీకి ఇబ్బంది వస్తుంది కదా. వసుంధర రాజే విషయంలో ఏదన్నా చేస్తే అప్పుడు ఇంకేదన్నా మాట్లాడగలుగుతారు. అక్కడ వాళ్ళు డిఫెన్స్ లో పడేసరికి ఇక్కడ కూడా వాళ్ళ అఫెన్స్. వసుంధర రాజే గారి ఇష్యూలో ఆల్రెడీ జరుగుతూనే ఉంది. వసుంధర రాజే గారి అబ్బాయిని ఆల్రెడీ అతనే చెప్పాడు, అతను సొంతంగా ట్వీట్ చేశాడు. అతను ఎవరైతే మోడీ అనేటువంటి ఆయన ఉన్నారో క్రికెట్ అసోసియేషన్ లో ఉన్నారు, ఎందుకంటే దీంట్లో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. అతని దగ్గర నుంచి బెనిఫిట్ పొందిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలోనే కాదు అన్ని పార్టీలో ఉన్నారు, మా పార్టీలో కూడా ఉండొచ్చు. బట్ ఓవరాల్గా డెమోక్రటిక్ సెటప్లు ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్లో ప్రజాస్వామ్యం అనేటువంటిది వెనకబడిపోయి ఆర్థిక స్వామ్యం అనేటువంటిది ముందు. క్యాపిటలిస్టులందరూ కూడా రాజకీయాలకు రావడం, డబ్బులు పెట్టి కొనుక్కోవడం, ఓటుకు నోటు వ్యవహారం మనం చూస్తాం. ఒక ఓటుకి 5 కోట్ల రూపాయలు అంటే అది ఎక్కడ పోతున్నట్టు ఈ ప్రజాస్వామ్యం. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు కూడా మనం ఏం ఒక్క రాష్ట్రానికి సంబంధించి మనం ఇచ్చేవలసిన పని ఏం లేదు. కరెక్ట్. చంద్రశేఖరరావు గారు అఫీషియల్ గా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన క్యాంప్ ఆఫీసులో వేరే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి కండువా వేసి ఆయన క్యాబినెట్ లో పెట్టారు. ఈవేళ వరకు కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ గా ఉన్నటువంటి స్పీకర్ గారు కానీ ఇతర అధికారులు దాని మీద క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తే కదా, స్టిల్ వారు ఆ క్యాబినెట్ లో ఉన్నారా లేదా, ఇది ఒక పార్ట్. రెండోది అంటే రాజ్యాంగపరమైనటువంటి పోస్టులో గవర్నర్ గారు ఉంటే గవర్నర్ గారిని తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు ఇష్టమైన గంగిరెద్దులని తిట్టారు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ధృతరాష్ట్ర అన్నారు. వాళ్ళని ఓట్ ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేయించారు? గవర్నర్ గారు చేయించారు. మంత్రికి ఎవరు పంపించారు లెటర్? గవర్నర్ గారు పంపించారు. వీళ్ళని గవర్నర్ గారు అనేటువంటి కాన్స్టిట్యూషనల్ ఎవరైనా ఉండొచ్చు, ఈవేళ వారు ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. సో ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చాలా బ్యాడ్ సెన్స్ ని ప్రజాస్వామ్యం. ఒంగోలు నుంచి మాల్యాద్రి గారు లైన్ లో ఉన్నారు. మాల్యాద్రి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. ఇవాళ ఓటుకు నోటు అనే వ్యవహారం చంద్రబాబు నుంచి కూడా అలానే ఆయన ధోరణి అలానే ఉంటారు. ఇవాళ కూడా మా ప్రకాశం జిల్లాలో కూడా అందరినీ ఎంపీటీసీ పోయి అక్కడ నెల్లూరులో లాడ్జీల్లో కూర్చోబెట్టి 3 లక్షలు ఇచ్చి ఫస్ట్ నుంచి కూడా ఆయన సంస్కృతి ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు ఇంత గొడవ జరుగుతున్నా కూడా అక్కడ నిజంగానే జరుగుతుందా మాల్యాద్రి గారు? నిజంగానే జరుగుతుంది సార్, నిజంగా జరుగుతుంది. మా డిస్ట్రిక్ట్ లో మా ఎంపీటీసీని కూడా ఎంపీటీసీ గెలిచినప్పుడు ఆయన గెలిచినప్పుడు ఆయన ఎదురు బాబు గారికి ఇచ్చారు, దాని డిక్లరేషన్ ఆయనకి ఇచ్చారు. ఆయన మొదటి నుంచి కూడా దివి శ్రీరామ్ గారు అక్కడంతా వాళ్ళ రాజకీయంగా చాలా ఉంటుంది అక్కడ మా దగ్గర. ఓకే, కాదు మరి ఇప్పుడు ఇంత గొడవ జరుగుతున్నా ఇట్లాంటివి చేయకూడదని స్పష్టత వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ వారు అంత ధైర్యంగా ఎట్లా చేయగలుగుతున్నారు? మరి ధైర్యం అంటే సార్ ఆయనది ఇప్పుడు జగన్ మాట్లాడితే 1,00,000 కోట్లు అంటున్నారు. ఆయనకి ఉందో లేదో అది ప్రభుత్వానికి తెలియాలా, హైకోర్టులో తెలియాలా, సుప్రీంకోర్టులో తెలియాలా? వాస్తవానికి ఈయన ఏమంటాడంటే ప్రతి ఒక్కటి ఏం తీసుకొచ్చి మాట్లాడి ఈయన మాటలకి వాల్యూ లేకుండా చేసి ఆయన అంతా ఒక 1 సైడ్ గా వెళ్ళిపోయి ఆయన్ని రాజకీయ పంద ఏందో అర్థమే అవుతారండి. ఆయన ఏం చేస్తాడో ఏమో లాస్ట్కి. ఎవరు మాట్లాడినా కానీ అట్లానే మాట్లాడుతున్నాడు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడినా కానీ అదే దూరంగా వెళ్ళిపోతున్నారు. మరి అక్కడ బయట రాష్ట్రంలో జరిగేదని మరి మోడీ గారు ఎట్లా చేస్తారో ఏమో చూడాలి. మిత్రపక్షం కదా ఈయన కూడా వాస్తవానికి బయటకు వెళ్ళిపోయి చేసి వాళ్ళ కొడుకును లేకపోతే బాలకృష్ణను ఎవరినో కొన్ని పెట్టి నా నిజాయితీ ఉంది, నేను ఇలా ఉంటాను, అది ఇట్లా ఉంటది అని చెప్పుకోవాలి కదా సార్. రవి గారి సమాధానం చెబుతారా? ఆ పరిస్థితి ఉందా? కాదు, అసలు మంత్రులు కానీ ఎవరు తెలుగుదేశంలో ఏ ఒక్కరైనా సరే ఈ ఓటుకు నోటు కేసు తప్పు, ఇది రైటు అని చెప్పే పరిస్థితి ఇంతవరకు అయితే రాలా. పైగా అందరూ కుట్రనో ఇంకోటనో అంటున్నారు. మరి పబ్లిక్ ఏమో ఇట్లా ఎందుకు చేయకూడదని వీళ్ళు అంటున్నారు. ఏది ఎక్కడ ఈ డ్రా లైన్స్, విలువలు, రాజకీయాలు, ఈ ప్రజాస్వామ్యం వీటిలో ఈ అంత గందరగోళమైన వాతావరణంలో మనబోటి వాళ్ళం ఏం చేయాలా, ఏం మాట్లాడాలా? అంటే బాలయ్య బాబు ఏమో ఇప్పటికే చేతులు ఎత్తేసాడు, బావగారు ఉంటేనే బెస్ట్, నేను ఉండనని మొన్న ఆయన చెప్పారు బసవరాం తారకం ఆసుపత్రి ఏదో ఉత్సవంలో. ఇంకోటి ఏమో మీరు అంటున్నారు తెలుగుదేశం మంత్రులు మాట్లాడడం లేదు, బాగానే ఉంది. మీరు అడిగినట్టుగా బీజేపీ మిత్రులు కూడా మాట్లాడడం లేదు కదా. తెలుగుదేశం వాళ్ళని వదిలేయండి, వీర్రాజు గారు కూడా బాగా మాట్లాడగలరు. వారు ఎందుకు మాట్లాడడం లేదు? ఇప్పుడు మన్మోహన్ సింగ్ మాట్లాడు, ఆయన మౌనయోగి అనేవాళ్ళు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఆయన ఆపరు అన్నారు. కానీ సుష్మా స్వరాజ్ విషయంలో, వసుంధర రాజే విషయం, చాలా విషయాల్లో నరేంద్ర మోడీ మాట్లాడరు. అలాగే వాళ్ళ పార్టీ వాళ్ళు విపరీతంగా కాస్త వివాదాస్పదంగా మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడరు. మహా అయితే ఈ దేశంలో అన్ని మతాలు కలిసి ఉండాలని ఒక సూక్తి చెప్పి సరిపెడతారు. అందుకని ఆరోపణలు వచ్చినప్పుడు ఎదుర్కోవటము, వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరగడం లేదు. సుష్మా స్వరాజు, వసుంధర రాజే సింధియా ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి.
అది కూడా మీరు అడిగినట్టుగా అది కూడా కారణం కావచ్చు. రెండవది, తెలుగుదేశంతో తమ సంబంధాలు ఏ స్థాయిలో ఉండాలి, ఎలా ఉండాలి అనేది బీజేపీ ఇంతవరకు తేల్చుకోలేదు. తమ సొంత అస్తిత్వం ఏమిటి, అక్కడ అధికారంలో భాగం, ఇవన్నీ ఆ మల్లగుళ్ళల్లో వాళ్ళు. వీరరాజు గారు కూడా ఆ మౌనయోగం, అది వెంకయ్యనాయుడు గారు, అది వీరరాజు గారు ఆ మౌనయోగం, మన యోగము అభియోగం అన్నా నేను. అదే యోగా బాగానే ఉంది కానీ అభియోగాల మీద మౌనయోగం ఏంటని అది ఒక మాట. రెండోది, ఫారెన్సిక్ ల్యాబ్ లాగా వెళ్ళక్కర్లేదు. చంద్రబాబు గారే ఖండించలేదు. ఆయన ఎప్పుడన్నా గొంతు నాది కాదు అని ఖండించుంటే అప్పుడు ఈ ల్యాబొరేటరీలు పరీక్షలు అతికించారు, అది ఇదన్నారు, అతికించలేదని కూడా చెప్పారు. ఒక మాట మీద వాళ్ళు ఎప్పుడు ఖండించలేదు. ఆయన స్పష్టంగా ఈ గొంతు నాది కాదు, నేను మాట్లాడలేదని ఖండించుంటే వ్యవహారం వేరుగా ఉండేది. అంటే నాది అని కూడా అనట్లేదు, కాదనలేదు కదా. ఇప్పుడు ఇక్కడ మీది అనే ఒక ఇది వచ్చింది, నాదే నిజమే బాగా సేకరించారని ఆయన చెప్పే అవకాశం ఎట్లాగూ ఉండదు. కానీ అది కాదు, ఇది కల్పితం అని ఆయన చెప్పాలి. ఆయన ఇంతవరకు చెప్పలేదు. ఆయన తనకున్న రైట్ టు రిప్లై, ఆ రైట్ టు డినై. స్టింగ్ ఆపరేషన్ కుట్రని కదా వాళ్ళ వాదన. అది న్యాయస్థానం నిరూపించాలి. అట్లా కాదు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇవాళ ఒక పత్రికలో వచ్చింది, గతంలో ఈ గవర్నర్ మన ఎన్డి తివారీ గారి మీద స్టింగ్ ఆపరేషన్ చేస్తే అది బ్రహ్మాండంగా మేమే చేసామని కొన్ని మీడియాలు అది కరెక్ట్ అని చెప్పినటువంటి మీడియా ఇప్పుడు ఇది స్టింగ్ ఆపరేషన్ కరెక్ట్ కాదని అని చెప్పి ఒక వార్త ఆసక్తికరంగా రాసింది. అట్లాగే జార్ఖండ్ లో నిన్న ఒక వార్త వచ్చిందండి ఎక్స్ప్రెస్ లో, 6 ఎమ్మెల్యేల మీద స్టింగ్ ఆపరేషన్, అది కూడా పర్పోర్టెడ్ స్టింగ్ ఆపరేషన్. ఏది ఎవరో ఒకటి తరపున వచ్చామని చెప్పి డబ్బులు ఇస్తామని చెప్పి ఆఫర్ ఇస్తే 6 ఎమ్మెల్యేలు బుక్ అయ్యారు. ఒకరు చనిపోతే 5 సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు. అంటే స్టింగ్ ఆపరేషన్ చెల్లుతుందా చెల్లదా కుట్ర అనే దానికి ఎదుటి మనిషికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయని. నీతులు ఎప్పుడు ఏకరూపంలో ఉండవు, ద్వంద్వ రీతులు ఉంటాయి. న్యాయస్థానాలు కూడా రకరకాలైనటువంటి చెప్తుంటాయి. స్ట్రింగ్ ఆపరేషన్ అనేది దురుద్దేశంతో చేస్తే, ప్రలోభాలు ఉపయోగిస్తే, లేకపోతే వాళ్ళ వ్యసనాలను వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే, అది వీళ్ళే వెళ్ళి చేస్తే కాదు, వాళ్ళు వచ్చి చేస్తే అప్పుడు వీళ్ళు కనుక ఫిర్యాదు చేస్తే అది వేరు. ఇది ఏం జరిగింది అనేది న్యాయస్థానాల్లో రకరకాల స్థాయిలో అది జరగాలి. మనం అది చూడాల్సి ఉంటుంది. ఏదైనా చంద్రబాబు టేపుల మీద వచ్చింది, అది బలమైనటువంటి వ్యవహారం. ఆయన ఎలా దీని ట్యాపింగ్లో నుంచి ఆయన ట్యాపింగ్ వైపు, మన ట్యాపింగ్ మీద మీకు దొరికితే మీరు బయట పెట్టచ్చు, అది వేరే విషయం. ఆ కేసు ఈ కేసు నల్లిఫై చేయదు, దీన్ని లేకుండా చేయదు. అందువల్ల కేసు తప్పకుండా తీవ్రమైన, తెలంగాణ ప్రభుత్వం కూడా చేయాల్సినంత వేగంగా చేస్తుందా, అది పూర్తిగా దాని చేతుల్లో కూడా ఉందా అన్నది కూడా ఇప్పుడు ప్రశ్న. అంతే కదా. ఇంకా ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అక్కడి నుంచి ఎన్ని సాక్ష్యాలు వస్తాయి, ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మత్తయ్య ఒకటి పెట్టారు, ఇక్కడ స్టీఫెన్సన్ ఉదాహరణకు మీరు ఇందాక అన్నట్టుగా ఫలానా న్యాయమూర్తి క్వాష్ పిటిషన్ విచారించకూడదని ఆయన ఒక ఎదురు పిటిషన్ ఇచ్చాడు. అది రేపు విచారణ. ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పటి వరకు వీళ్ళు ఇప్పుడు జడ్జి మీద కూడా మాకు ఈ జడ్జి మీద విశ్వాసం లేదన్నారు. మరి ఆ జడ్జి దాన్ని ఎలా పరిగణనలోకి తీసుకుంటారో మనకు తెలియదు. అందువల్ల చిక్కుముళ్ళు చాలా ఉన్నాయి. కేసు అయితే బలంగా ఉంది, అది నడుస్తుంది. అట్లా ఇప్పుడు మత్తయ్యకి స్టే ఇచ్చిన తర్వాత ఈ కేసు ఎక్కడ నిలబడుతుందా అనేటువంటి సందేహం రావచ్చు. మత్తయ్యకి స్టే అంటే ప్రాణరక్షణ లేదని చెప్పి ఒక పౌరుడు న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు తప్పకుండా వాళ్ళు దాని మీద స్పందించాల్సి వస్తుంది. లేకపోతే రేపు ఎవరు ఏం జరిగినా కానీ, గతంలో మామూలుగా ముందు అరెస్ట్ అవ్వు తర్వాత అని చెప్పేవాళ్ళు కదా, అంటే ఇప్పుడు చెప్పట్లేదు. ఎందుకంటే 2 రాష్ట్రాలు బలంగా ఉందా కేసు? ఇప్పుడు 2 రాష్ట్రాలే కదా, పక్క రాష్ట్రానికి వెళ్ళాడు. ముఖ్యంగా నా ప్రాణాలకు రక్షణ లేదనేది ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి విషయం. దాని మీద కూడా పూర్తిగా ఆయన ఏమి నిరపరాధిగా లేకపోతే నీకు రక్షణ కల్పించమని న్యాయస్థానం ఏం చెప్పాల. చివరి ఆదేశం రేపు వస్తుంది. అది ఈ జడ్జి వల్ల వస్తుందా, లేదా ఈ జడ్జి మారిపోతే అది మళ్ళీ కొన్ని రోజులు వాయిదా పడుతుందా మనకు తెలియదు. అందువల్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఇక 3వది సెక్షన్ 8. న్యాయ ప్రక్రియ కూడా అపోహలకు తావివ్వకుండా జరగాల్సిన అవసరం లేదంటారు. అంటే తరచూ మన చర్చలో మీరు ఈ న్యాయ ప్రక్రియ కాదు, ప్రపంచంలో ఏ వ్యవస్థ కూడా విమర్శలకు అతీతం కాదు. వాస్తవంగా అతీతంగా అవకాశం లేకుండా వాళ్ళు చేయాలి, వేగంగా కూడా చేయాలి, అది చేయాలి. మరి రేపు చూడాలి మనం వాళ్ళు ఏం చేయాలి. ఇప్పటికి ఆల్రెడీ అపోహ, ఇప్పటికే వీళ్ళు స్టీఫెన్సన్ వేసిన పిటిషన్ ఒక విధంగా నాకు నమ్మకం లేదని ఆయన దాంట్లో రాసిన అంశాలు పలానా ఏదో 158 ఉంటే ముందు మనం అనడం కాదు. స్టీఫెన్సన్ ఇప్పటికే ఆరోపించేశారు, మీరు ఇప్పటికే ప్రీ డిటర్మైన్డ్ గా ఉన్నారు, మీరు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు, మీరు నాకు వ్యతిరేకంగానే తీర్పిస్తారు, కాబట్టి మీరు దీన్ని విచారించకూడదని ఆయన పిటిషన్లోనే ఆయన పేర్కొన్నారు. కాబట్టి మీరు విచారించకండి అని. దీని మీద న్యాయ వ్యవస్థ వాళ్ళ నిబంధనల ప్రకారం ఏం చేస్తారు, ఈ జడ్జి దాని మీద నిర్ణయం తీసుకోవచ్చా
లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు మనం చూడాలి. వ్యక్తిగతంగా ఎలాంటి దురుద్దేశాలు ఆపాదించకూడదు కానీ నాకు సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు పలానా విషయంలో ఇప్పుడు తీసుకుంటున్నప్పుడే మీరు ఇలాంటి వ్యాఖ్యలు వీక్ అనిపించి అంటే ఈ జడ్జి విచారించకూడదని వేసే పద్ధతి ఇంతకు ముందు కూడా రకరకాలుగా ఉంది. దాని మీద అనేక ఇవి ఉన్నాయి. చివరికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ జడ్జి ఏం చెప్తారు. ఇక సెక్షన్ 8 అనేది ఇప్పుడు రావడం అసందర్భం. అనైతిక చర్చ నేను ఒకసారి పెట్టాను. కానీ అది కాకుండా ఇందులో అసలు అనైతికం ఏంటంటే ఇప్పటికే సెక్షన్ 8 ఏదో ఒక మేరకు అమల్లో ఉంది. ఇప్పుడు అమలు అవుతూనే ఉంది ఏదో ఒక మేరకు. ఇప్పుడు భవనాల కేటాయింపు కూడా సెక్షన్ 8 కిందగా ఉంది. భవనాలు కేటాయించారా లేదా? రెండవది ఇప్పుడు ఏసీబీ ఖాన్ నివేదిక ఇచ్చారా లేదా గవర్నర్కు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏదో స్థాయిలో జరుగుతుంది. మూడవది ఆంధ్రప్రదేశ్కు ఉన్న లోకల్ స్టాండ్ ఏంటి? రేపు ఒకవేళ ఇది పూర్తిగా అమలు జరుపుతామని ఒప్పుకున్నా కానీ ఆ తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్యలో నడిచే వ్యవహారం. అటార్నీ జనరల్ సలహా ఇచ్చారు. ఇచ్చినంత మాత్రాన అది ఘన విజయం లాగా ఒక న్యాయశాఖ మంత్రి మేము అట్టాడితే అది కాదండి. మిమ్మల్ని అడిగితే సలహా ఆయన అటార్నీ జనరల్ అడిగారు. ఇంకోటి మాకు హోంశాఖ నుంచి వస్తేనే అది శిరోధార్యం. హోంమంత్రి కూడా ఒంటరిగా ఇవ్వకూడదు, మంత్రివర్గంతో సహా సమిష్టిగా మాకు సలహా ఇవ్వాలి. అటువంటిది మాకేం రాలేదు. ఉన్న అధికారాలు మేము ఇంతకు మించి ఉపయోగించుకోదలుచుకోలేదు. మూడవది 2 రాష్ట్రాలు గొడవ పడుతుంటే గవర్నర్ వచ్చి చెడా బడా అటు ఇటు ఆదేశాలు ఇచ్చే అవకాశం రాజ్యాంగం లేదు, ఇవ్వరు కూడా. అందువల్ల 2 ముఖ్యమంత్రులను పిలిచారు. నాగార్జున సాగర్లో జరిగినప్పుడు మాట్లాడారు. చాలా జరిగాయి. జరుగుతున్న దాన్ని చేయొద్దని వీళ్ళు చేయాలని వాళ్ళు మొన్న సంభాషణలు మీరు చూస్తే మళ్ళీ ఒకసారి రాష్ట్రం 2013లోకి వెళ్ళిందా ఏమన్నా అనే సందేహం వచ్చింది. ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతుంది తప్ప కేసుతో ఏం సంబంధం లేదు. రైట్. శర్మ గారు హైదరాబాద్ నుంచి మరొక లైన్ లో ఉన్నారు. శర్మ గారు నమస్కారం అండి. మాట్లాడండి శర్మ గారు. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. అందరికి నమస్కారం సార్. ప్లీజ్ మాట్లాడండి, దయచేసి మాట్లాడండి సార్. ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను సార్. ఒక 500 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మాట్లాడుతున్నాను అనుకోండి. 25 ఏళ్ళ బట్టి నేను హైదరాబాద్ లో ఉంటాను సార్. నేను కూడా ఓకే సార్. ఇక్కడ గత 1 సంవత్సరంగా ఎంత టెన్షన్ అనిపిస్తున్నామో మాకు తెలుసు సార్. ఒక ఇండిపెండెంట్ హౌస్ మాది ఓన్ హౌస్ ఇక్కడ హైదరాబాద్ లో. ఓకే. ఎంత హింస పడుతున్నామంటే మా పిల్లలు ఇంజనీరింగ్ చేయాలంటే కూడా ఎంత బాధపడ్డామో మాకు అనువడం మాకు తెలుసు సార్. వీళ్ళు ఎంత బాధ పెడుతున్నారు మాకు తెలుసు. సెక్షన్ 8 అనేది 100% అమలు పడతాల్సిందే సార్. దాంట్లో ఎటువంటి అసలు సంశయం అనేది లేదు సార్. 100% అమలు పడతాల్సిందే సార్. ఎంత బాధ పెడతారంటే అనుక్షణం మా ఫ్యామిలీలందరూ ప్రభావం ఉంటుంది. ఎవరు బాధ పెడుతురు? ఏమి ఇబ్బంది అయింది మీకు అది చెప్పండి సూటిగా. ఒక ఫ్యామిలీగా మాకు తెలుసండి ఎంత అరే చెప్పండి. ఇది ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, మీరు ఒక ఫ్యామిలీ తోటి కాదు. ఇవాళ అందరు తీసుకొని వెళ్దాం. ఎక్కడెక్కడ ఎవరికి ఇబ్బంది అవుతుంది? ఇంతకు ముందు ఏమి ఇబ్బంది జరగలేదు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, ఇక్కడ సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమి ఇబ్బంది జరుగుతుంది అది చెప్పండి సూటిగా. అయితే ఓటుకు నోటు కేసుకి సెక్షన్ 8 కూడా సంబంధం ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? ఎవరో ప్రజలు చెప్పడం కాదండి. కేసీఆర్ గారు భాష ఇప్పటి వరకు మారలేదు. ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు కూడా భారతదేశ పౌరుడిగా కేసీఆర్ ఇవాట కూడా మాట్లాడేటువంటి అవకాశం లేని పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఆయన మాట్లాడే తీరును అందరూ కూడా నొచ్చుకునే విధంగా ఉంది. ఇవాట కూడా ఏం తీరు మాట్లాడుతున్నారు సార్ చెప్పండి. రాజుగారు ఏం తీరు మాట్లాడుతుండో, ముఖ్యమంత్రి ఏ తీరుగా మాట్లాడుతుండో అది చూడండి మీరు. మీకు తెలంగాణ యాస భాషలకు మీకు కొంచెం అర్థం కాదు. సన్యాసులు అంటారు, సన్యాసులు ఇద్దరికి అంటారు. ఎవరికి అంటారంటే ఈ గురువులు పోయి ఆ సన్యాసం తీసుకుంటే వాళ్ళకి అంటారు. ఈ విధంగా ఉంది. ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు? మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పని మేము చేస్తలేం కదా. చంద్రబాబు నాయుడు ఇవాళ నా గొంతు కాదంటుండు, మీరు అదానికి ఒప్పుకుంటురా? అందుకనే ఆయన కాలర్లోకి తీసుకున్నారు శర్మ గారిని. అందుకనే ఆయన కాలర్లోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రుల యొక్క మనోభావాలను ఒకసారి గౌరవించమనండి. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరినీ పిలిపించి ఒకసారి కేసీఆర్ గారు ప్రేమగా మాట్లాడేటువంటి విషయాన్ని ఒకసారి తెలియజేయమనండి. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రులందరినీ పిలవమనండి. కేసీఆర్ గారు వారితో మనసు విప్పి మాట్లాడమనండి. వీర్రాజు గారు ఒక్క నిమిషం వీర్రాజు గారు వీర్రాజు గారు ఇప్పుడు మీరు ఏదైతే మొత్తం ఆంధ్ర ప్రజలను పిలిచి మాట్లాడండి అని అంటారు కదా, ఇక్కడ ఏమి ఇబ్బంది జరిగింది?
సూటిగా మీకు అడుగుతుందో అది చెప్పండి. శర్మ గారు చెప్పింది అది ఇవాళ మా ఫ్యామిలీ ఒకటి వినండి, మీరు ఒకటి వినండి. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రులు పిలిచి కేసీఆర్ గారు మాట్లాడవలసినటువంటి నైతిక బాధ్యత ఉందని నేను తెలియజేస్తున్నా. లేలే నైతిక బాధ్యత మాకు తెలుసండి, మీరు చెప్పే అవసరం లేదు. కానీ ఇవాళ హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ మీరంటారు ఇవాళ చంద్రబాబుని అరెస్ట్ చేయమని రేపో ప్రజలు ఇక్కడికి వచ్చి అక్కడ ధర్నా చేసే పరిస్థితి ఉందండి. ఇవాళ మీరు రెచ్చగొడుతురు, ఆ ప్రజలను ఇచ్చేస్తురు. మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదో జైలుకు పోతాడు, ఈ కేసులో ఇరికిండు అనే ఉద్దేశంతో ఇవాళ సెక్షన్ 8, ఇంతకు ముందు సెక్షన్ 8 లేదా? ఈ 1 year నుంచి ఎందుకు యాదకు రాలేదు మీకు? ఇప్పుడు ఏంటంటే బేసికల్గా ఇందాక శర్మ గారు చెప్పిన దాంట్లో కూడా కొంత అర్థం ఉంది. ఎందుకంటే గతంలో సమగ్ర సర్వే అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చారు. కుటుంబ సర్వే తీసుకున్నప్పుడు చాలా మంది వరి అయ్యారు. దానికి ఏది పెట్టారు ప్రాతిపదిక? ఏ సంవత్సరంలో ఇక్కడికి వచ్చిన ఈ నేపథ్యంలో కొన్ని అప్రహెన్షన్స్ కుటుంబ పరంగా కొన్ని అప్రహెన్షన్స్ ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఇక్కడ 24 నియోజకవర్గాల్లో 45% సెటిలర్స్ ఉన్నారు ఈ చుట్టుపక్కల ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్, రంగారెడ్డి. తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేయవలసిన సెక్షన్ 8 వల్ల నేను అదే చెప్తున్నా. సెక్షన్ 8 వల్ల జరుగుతున్నా జరగకపోయినా ఇంప్లిమెంట్ చేయాలి. 45% ఎక్కడ ఇబ్బంది అవుతుంది అది చెప్పండి. ఇప్పుడు స్కాలర్షిప్స్ కి సంబంధించి కానీ సంబంధించి కానీ అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. వ్యక్తిగతంగా జరిగిందని ఎవరు చెప్పుకోలేరు సార్. ఎవరు కూడా ధైర్యంగా వచ్చి ఎక్కడన్నా ఇబ్బంది చెప్పండి. అది సంబంధించి చిన్న చిన్న డౌట్స్ ఉన్నటువంటి మాట వాస్తవం. ప్రేమగా మంచిగా, ఎందుకంటే అందరూ కలిసి ఉన్నాం ఇక్కడ. కలిసి ఉండాలని అనుకుంటున్నాం. మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు? రాజకీయంగా మాట్లాడుతుంటే వాళ్ళందరూ చాలా ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు మీద వచ్చినందుకే ఇంత మాట్లాడుతున్నారు. అదే సామాన్య ప్రజానికానికి ఏమన్నా జరిగితే వీళ్ళు మాట్లాడతారా అండి? ఉట్ అంటే ఉట్, సిట్ అంటే సిట్. చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది ఆయన గొంతు. నాయక్ గారు ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్ అధ్యక్షులు, టీడీపీ నాయకులుగా ఉన్నారు. కేసు గురించి నేను ఇంతకుముందు చెప్పాను. రేపు కూడా వాళ్ళు ఎన్నికల పోరాటాలు చేసుకోవచ్చు. ఈ రాజకీయ ప్రయోజనాల ఘర్షణలో అప్పుడప్పుడు వాల్యూమ్ పెంచడం, వాల్యూమ్ తగ్గించడం చేస్తున్నారు. ఉభయలు కూడా చేస్తున్నారు. దీనికి ఎవరు మినహాయింపు కాదు. వాళ్ళ మూతి మీద కొట్టి మేము ప్రాజెక్టులు కడతామని ఈయనంటే నా మీదే చేస్తావా నువ్వు, నేను లేకపోతే. ఇవి కేవలం టీఆర్ఎస్, టీడీపీలకు సంబంధించిన తగాదాలు తప్ప వీటికి ప్రజలకు, రాష్ట్రాలకు సంబంధం లేదు. కానీ ఇంతకంటే ప్రమాదకరమైంది కాంగ్రెస్, బీజేపీలు మాట్లాడుతున్న తీరు. వీళ్ళు జాతీయ పార్టీలు 2 రాష్ట్రాల్లో ఉన్నారు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు, నేను ఇందాక చెప్పలేదు. కిషన్ రెడ్డి గారు ఖండించారు, వీర్రాజు గారు ఖండించడం లేదు. చంద్రబాబు గారి దాన్ని నేను ఖండిస్తారా లేదా వాళ్ళ ఇష్టం. జాతీయ పార్టీ తెలంగాణలోనేమో కిషన్ రెడ్డి గారు ఒక విధంగా, వీర్రాజు గారు మౌనయోగం. ఇది ఎలా కుదురుతుంది? కాంగ్రెస్లో సుఖేందర్ రెడ్డి గారు ఉత్తరం రాస్తారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో అమలు జరపదండి. చాలాసేపు మాట్లాడారు. లోక్సభ మాట్లాడారు. మీరు ఉండాలి కదా సార్. మీరు రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్, బీజేపీలు 2 చోట్ల 2 రకాలుగా ఎలా మాట్లాడాయో ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాయి. టీడీపీ, టీఆర్ఎస్లు పాలక పక్షాలుగా ఉండి వాటి ప్రయోజనాల కోసం అవి మాట్లాడుతున్నాయి. ఈ మధ్యలో శర్మ గారికి కానీ, ఇంకొక చౌదరి గారికి కానీ ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా మన మీడియాకు వాళ్ళు చెప్పొచ్చు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. చట్టం కానీ, వ్యవస్థ కానీ అంత బలహీనంగా ఏమి లేవు. ఎవరైనా దుబారాగా స్థానికంగా పోలీస్ వెళ్తే ఆంధ్ర పౌరుడికి తెలంగాణ రాహుల్ గారు ఒక్క నిమిషం అండి. మీరు ఏమీ లేప్పుడు ఒక మానసిక ఒత్తిడి కానీ, ఒక విధమైన వైరుధ్యాలు సమాజంలో వచ్చాయి. కొన్ని
కొన్ని కార్యాలయాల్లో సమస్యలు లేవని, కొన్ని కాలనీలు అవి మీరు చెప్పండి, ధైర్యంగా చెప్పండి, చట్టం యొక్క రక్షణ పొందండి, ఇంత వ్యవస్థ ఉంది, ఇంత ప్రజాస్వామ్య విలువ, వీటిని ఆధారం చేసుకొని వెంటనే ఇక్కడి నుంచి కాంగ్రెస్ వాళ్ళతో అక్కడి నుంచి ఇంకొకరు మీకే గుర్తొస్తుందా హఠాత్తుగా? నాకే శాంతి భద్రతల సమస్య ఉందా హైదరాబాద్ లో? శర్మ గారే కదా మనంతా ఉన్నాం కదా. అసలు పదే దాడులు చేయలేదు అదేదో గొప్ప విషయమా? దాడుల మాట ఎందుకు వస్తుంది? అసలు బాగుందని చెప్పడానికి బదులు దాడులు చేయలేదు, దౌర్జన్యం చేయలేదు, అదొక హక్కు ఉన్నట్టుగా. అది తప్పు. నిన్న ఏపీ మంత్రి రాజు కిషోర్ గారు కూడా అంటున్నారు అసలు ఆస్తులకి హైదరాబాద్ లో అది నిజమా? హైదరాబాద్ లో ఇన్ని లక్షల మంది పౌరులు అలా భావిస్తున్నారా? మనమంతా కూడా హైదరాబాద్ లో ఉన్నాం. జనరల్ గా ఉన్నటువంటి చిన్నవాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని కూడా కొంత సేఫ్టీ ఎలక్షన్ ముందు ఇది ఏదైనా జరుగుతుందేమో ఇలా జరిగితే ఎలాగ, ఎందుకంటే భాషను బట్టి నేను ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పాను, మనం ఏవి ఈ ముఖ్యమంత్రి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారిని కూడా సపోర్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తాను డైలాగులు అని కూడా మనం విన్నాం. అందువల్ల ప్రజలకు పరిస్థితి ఈ రోజు అన్నారు కదా, ఆ రోజు అగ్రెసివ్ ప్రజల దృష్టి మరల్చేందుకే సెక్షన్ 8 ను టీడీపీ తెరపైకి తెచ్చిందన్న వైసీపీ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 83% మంది అవునని, 17% మంది కాదన్నారు. ఇక మరి నిజంగానే రవి గారు చెప్పినట్లుగా బీజేపీ వీర్రాజు గారు కూడా మౌనయోగంలో ఉన్నారా లేదా? దీనిపై చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ఇప్పుడు చిన్న విరామం.